సో 5-6 కామన్ ఎక్స్పెరిమెంట్స్ విత్ స్మాల్ చేంజ్ అని చెప్పాము కదండి. సో నెక్స్ట్ వచ్చి ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఏసీ లోడ్ విత్ ESP8266 అన్నారు. ఏసీ లోడ్ అంటే మీరు ఫ్యాన్ తీసుకోవచ్చు, లైట్ తీసుకోవచ్చు, ఏసీ తీసుకోవచ్చు, టీవీ తీసుకోవచ్చు, అసలు ఏదైనా ఇంట్లోకి వచ్చేది ఆల్టర్నేటింగ్ కరెంట్. సో దాంట్లో యూజ్ చేసి మనం ఏ లోడ్ని కనెక్ట్ చేసుకున్నా మనకి ఇబ్బంది లేదు. ఓకేనా. సో దీనికి అండ్ 4th ఎక్స్పెరిమెంట్ బ్లింక్ ఎల్ఈడి రెండు ఒకటే అండి. ఏంటి డిఫరెన్స్ అంటే ఎల్ఈడి అనేది 1 వోల్ట్తో వర్క్ అవుతుంది, ఇది వచ్చి 230 volts ఏసీ లోడ్ ఇమ్మన్నారు కాబట్టి ఏసీ లోడ్ ఇస్తాం. బట్ హెవీ లోడ్ వచ్చినప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి, మేబీ ఆ లైట్ కానీ ఫ్యాన్ కానీ డ్యామేజ్ అవ్వచ్చు, మేబీ వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ వల్ల. దానికోసం నేను ఒక రిలే కనెక్ట్ చేస్తాను, ఇంకా రిమైనింగ్ అంతా కాపీ బేస్డ్ సేమ్ 4th ఎక్స్పెరిమెంట్ లాగే ఉంటుంది. 7th ఎక్స్పెరిమెంట్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇది వచ్చి 7th ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ యువర్ బుక్, సిలబస్ బుక్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనం ఎంటర్ చేయాలా. సో ప్రోగ్రామ్ ఎంటర్ చేద్దాం. ఇది వచ్చి మన ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇది ఓకే, మన ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ మీకు ఇదిగోండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ నేమ్ కూడా కనపడుతుంది, 5-6 కనపడుతుందా. సో నేను ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసేస్తాను, కంప్లీట్గా డిలీట్ చేసేసి కొత్త ప్రోగ్రామ్ ఇక్కడే ఎంటర్ చేసుకున్నాను. అంటే సేవ్ చేయడం ఇదంతా వేస్ట్ ప్రాసెస్ కదా. సో క్లియర్ చేసాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ డంప్ చేద్దాం దీంట్లో. సో ప్రోగ్రామ్ అంతా ఎంటర్ చేసామండి. ఓకేనా. ఇక్కడ మనం యూజ్ చేసిన వర్చువల్ పిన్ ఏంటి సెలెక్ట్ చేసుకుంటాం చూడండి. వర్చువల్ పిన్ వచ్చి V0, అవుట్పుట్ ఎక్కడి నుంచి D0 నుంచి తీసుకోవాలని చెప్పుకున్నాం. ఓకే, సో రెండు అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా, టూల్స్లోకి వెళ్ళి బోర్డు కట్టుకుందా లేసి చూసుకోండి. మనకి ఏ బోర్డు కావాలి, ESP8266 బోర్డు కావాలా. దాని వర్షన్ నోడ్ MCU అంటాం కదా, ఇది 8266లో నోడ్ MCUలో. ఓకే, ఫాలో సెలెక్ట్ చేసాం. తర్వాత టూల్స్లోకి వెళ్ళి ఏం సెలెక్ట్ చేయాలి, పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పోర్ట్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైతే నోడ్ MCUతో కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి పోర్ట్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడే నేను నోడ్ MCU పోర్ట్కి పెట్టానండి, బిగించాను ఇదిగోండి కేబుల్ సిస్టమ్తో. సో టూల్స్, పోర్ట్ 3ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన వెంటనే మనకి సో సేవ్ అయింది. ఇక్కడ కింద కార్నర్లో డన్ సేవింగ్ వచ్చింది, టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్. నెక్స్ట్ ఏం చేయాలంటే కంపైల్ చేయాలి, అంటే మిస్టేక్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, మనం బ్లింక్లోకి వెళ్ళలేదు. సో ప్రోగ్రామ్ టైప్ చేయగానే ఫస్ట్ ఏం చేయాలి, బ్లింక్లోకి వెళ్ళాలి. సో లోకి వెళ్ళి సో ఏం చేయాలండి, టెంప్లెట్స్లోకి వెళ్ళి న్యూ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ న్యూ టెంప్లెట్. సో టెంప్లెట్ పేరేంటి, ప్రోగ్రామ్ పేరు ఇద్దాం, ఏసీ లోడ్. ఓకేనా. సో ఏసీ లోడ్ వచ్చింది. హార్డ్వేర్ ఏం వాడాలి, ESP8266 వైఫై మాడ్యూల్. సో డన్. నెక్స్ట్ డేటా స్ట్రీమ్ దగ్గర న్యూ డేటా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటాం. వర్చువల్ పిన్ కంపల్సరీ కావాలి కాబట్టి V0. సో అది ఇక్కడ నేమ్ ఇద్దాం, ఏమిద్దాం, ఎల్ఈడి బల్బ్ని వెలిగిద్దాం, పెద్ద ఎల్ఈడిని, 230 volts బేసిస్ ఎల్ఈడిని. సో V0 యూజ్ చేసాం. యూనిట్స్ ఏముండవు, 0, 1 ఇవన్నీ నార్మల్ అండి, ఇంటిజర్. 0 కానీ 1 కానీ ఏమని పిలవాలి, ఇంటిజరే కదా, అందుకని మనం ఏం పెట్టుకోలేదు. యూనిట్స్ ఏముండవు, 1.5 కప్. సో క్రియేట్. ఇప్పుడు వెబ్ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి, 3rd స్టెప్. సో లైట్ కాబట్టి ఒక స్విచ్ని పెట్టుకుందాం, ఏసీ లోడ్ కదా. సో మనం ఇచ్చిన పేరేంటి, ఎల్ఈడి. సో ఎల్ఈడిని సెలెక్ట్ చేసుకున్నా. ఆన్ అయితే 1, ఆఫ్ అయితే 0. సో షో ఆన్ అండ్ ఆఫ్ లేబుల్. ఆన్ దగ్గర ఆన్ అని రావాలా, ఆఫ్ దగ్గర ఆఫ్ అని రావాలి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు డివైజెస్లోకి వెళ్ళి న్యూ డివైస్, టెంప్లెట్లో ఏసీ లోడ్ క్రియేట్. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా చేసామో మనకి ఇక్కడ కోడ్ వచ్చింది. సో కాపీ దిస్ కోడ్. ఎందుకు, మనం బ్లింక్ సర్వర్తో కనెక్ట్ అవ్వాలా, దానికోసం మనం చేసాం ఇది. కాపీ. సో తీసుకొచ్చి ఏం చేయాలా, కోడ్లో పేస్ట్ చేసుకోండి. సో కోడ్లో ఉన్న 3 lines ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను.
ఓకేనా. సో నా నేను ఇచ్చిన పేరు ఏసీ లోడ్ కదండి, ఏసీ లోడ్ అని వచ్చింది. వాడు ఒక అథెంటికేషన్ టోకెన్ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం ప్రోగ్రాంలో ఈ కోడ్ని అథెంటికేట్ చేయమని చెప్పి ఇదిగోండి ఈ పేరు ఇచ్చాం. సో దాన్ని అథెంటికేట్ చేసింది. దానికోసం నేనేం చేయాలి, నా వైఫైకి ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపైల్కి వెళ్ళాలి. సో వెరిఫై అని వచ్చింది కదా మన కార్నర్లో. సో వెరిఫై చేయండి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కంపైల్ అయిందో లేదో చూపిస్తుంది, రైట్ సైడ్ కార్నర్లో ప్రాసెస్ జరుగుతున్నట్టు చూపిస్తుంది. సో కంపైలేషన్ చెక్ చేయండి. సో మనకి ఇక్కడ కంపైలింగ్ అయిపోయిందండి. డన్ కంపైలింగ్ అని కార్నర్లో వచ్చింది చూడండి, కనబడుతుందా? డన్ కంపైలింగ్ అని ఇక్కడ వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలా, అప్లోడ్ చేయాలా. సో అప్లోడ్ కొడతాం. అప్లోడ్ కొట్టినప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ కంపైలింగ్ స్కెచ్ వస్తుంది, ఇక్కడేమో ఈ గ్రీన్ లైన్ అయిపోగానే మళ్ళీ కొత్త గ్రీన్ లైన్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో అప్లోడింగ్ ప్రాసెస్ 7%, 10% కనపడుతుందా? ఈ టైంలో మీకు ఆల్రెడీ ఒకసారి చూపిస్తాను. మన ఏసీ లోడ్ ఆఫ్లైన్లో ఉంది, కనపడుతుంది కదా, దగ్గరగా చూడండి. ఇది ఆన్లైన్లోకి రావాలంటే మనకు అప్లోడింగ్ 100% అవ్వాలి. 100% అయిందో లేదో చూద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆన్లైన్లోకి వస్తుంది, కనపడుతుందా? ఆన్లైన్ అని కనపడుతుంది కదండి. ఇప్పుడు చూడండి. సో నేనేం చేశాను, సో కేబుల్ ద్వారా నా డేటాని మన 8266 బోర్డులో పెట్టుకున్నాం. బట్ మనం ప్రోగ్రాంలో యూజ్ చేసిన పిన్ ఏంటి, ఇది ప్రీవియస్ కాబట్టి D5 దగ్గర ఉంచాను. సో నేను D0 అనే పిన్కి ఇచ్చాను కనెక్షన్. దేనికండి, D0. మీరు ప్రోగ్రాంలో కూడా చూపిస్తారు దేనికి ఇచ్చానండి. సో D0 నుంచి ఎవరికి ఇచ్చానండి, నేను ఆల్రెడీ చెప్పాక నేను రిలే వాడుకుంటున్నాను అని చెప్పి సో రిలేకి ఇచ్చుకున్నాను. సో D0 రిలే నుంచి సప్లై వెళ్తుంది. రిలే నుంచి ఇదిగోండి నేను యూజ్ చేసుకునే ఏసీ లోడ్ ఇక్కడ ఉంది. సో నేను దీనికి ఒక ఎల్ఈడిని బిగిస్తాను. సో మీకు D0 ఉందో లేదో కూడా చూద్దాం ప్రోగ్రాంలో. ఇదిగోండి D0 మీకు ఆల్రెడీ ఇందాక కూడా చూపించాను నేను. సో D0 ఇక్కడ ఉంది. సో వీఆర్ ప్లేసింగ్ అన్ ఎల్ఈడి. ఏసీ లోడ్ అన్నారు కదా, ఎల్ఈడిని ప్లేస్ చేద్దాం. సో ఎల్ఈడిని ప్లేస్ చేశాను, సప్లై ఇస్తాను. సో ఎల్ఈడిని ప్లేస్ చేశాను, సప్లై ఇచ్చాను. ఇప్పుడు చూడండి కనపడిందండి. ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఎల్ఈడి ఆన్ అయింది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయింది. మీకు రెండింటిని పక్క చూడండి, ఇట్లా చూడండి బాగా తెలుస్తుంది. సో నేనేం చేయట్లేదు, కానీ మౌస్తో క్లిక్ చేస్తున్నా చూడండి. ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఆన్ అని ప్రెస్ చేశానో ఏం జరుగుతుంది, నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ని డంప్ చేశాను. డంప్ చేసినప్పుడు ఏముంది, ఈ 8266 ఏదైతే ఉందో ESP8266 ఇది ఈ వైఫై మాడ్యూల్ ద్వారా బ్లింక్తో కనెక్ట్ అయి ఉంది. బట్ బ్లింక్లో ఏముంది, కోడ్ ఉంది. ఈ కోడ్ నేను ఏం చేశాను, ప్రోగ్రామ్ ద్వారా దీనికి ఇచ్చాను. ఎప్పుడైతే నేను ఆన్ అని ప్రెస్ చేస్తానో సేమ్ ఇదే కోడ్తో ఈ ప్రోగ్రామ్ కూడా కనెక్ట్ అవుతుంది కదండి, ESP8266 కూడా. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఆఫ్ కొడతానో ఈ ప్రోగ్రాంలో ఈ కోడ్లో ఆఫ్ రన్ అవుతుంది. ఆఫ్ రన్ అయినప్పుడు ఇది కూడా ఆఫ్ చేస్తుంది. ఆ టైంలో ఇటు నుంచి ఇటు సిగ్నల్ వెళ్ళడం ఆగిపోతుంది రిలేకి. రిలే ఎందుకు వాడుతున్నాం, టు మేనేజ్ ఓవర్లోడ్స్, అంటే ఎక్కువ లోడ్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకోవడానికి ఇది వాడు. మనకు కావాలనుకుంటే మనం ఒక చిన్న మినీ ఫ్యాన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా.
ఫ్యాన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్. సింపుల్గా ప్రోగ్రామ్ ఇది. సో ఆన్ ఆఫ్ ఆఫ్ ఇదండి సింపుల్గా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.